హలో గైస్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను ఫ్రెండ్స్. నేను మీ చందుని. నా వీడియోస్ కనుక నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, ఇంకా బీచ్లో అయితే బాగా ఒక గంట 40 నిమిషాల వరకు ఆడుకున్నారు ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, ఈ అబ్బాయి మా అక్క కొడుకు అనమాట. ముందు మా అబ్బాయి వెళ్ళిపోయాడు. ఇక్కడ చూడండి, బ్లాక్ షర్ట్ మా అబ్బాయి, ఇక్కడ మా అక్క కొడుకు అనమాట. ఇంకా కోచ్ ఇంకా చాలండి, ఎక్కువ ఆడేస్తే మళ్ళీ జలుబు చేసేసి లేకుంటే కాళ్ళు నొప్పులు లేస్తాయి, పిల్లలకి స్కేట్ చేయాలి కదా అని చెప్పారు. ఇక్కడ మా పాప అయితే ఇంకా కొద్దిసేపు డాడీ అని ఇంకా అక్కడ అంటుందన్నమాట వాళ్ళ డాడీతోన. ఇంక ఇక్కడ అందరు ఇంకా బయటకు వచ్చేసారు ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ అంతా మా ఫ్యామిలీనే అనమాట మొత్తము. మా స్కేటర్స్ చూడండి, కోచ్లు, ఇద్దరు కోచ్లు, ఇంకా మిగిలిన ఫ్యామిలీ మెంబర్స్ అనమాట అందరు. చూడండి, ఇక్కడ మంచిగా అయితే ఇంకా బయటకు వచ్చేసి నిలబడినారంట కొద్దిసేపు. అందరూ డ్రెస్సులు తీసుకుంటున్నారు, బ్యాగులు ఉన్నాయా, చెప్పులు ఉన్నాయా అని అన్నీ చూసుకుంటున్నారు. అలాగే తినేవాళ్ళు తింటున్నాము. అక్కడ ఇంకా వాటర్ మిలను అవి వచ్చేసింటే ఇంకా తీసుకొని అందరు తింటూ నిలబడినాం అనమాట. చూడండి, మా ఆయన, నా ఇద్దరు పిల్లలు, మా అక్క కొడుకు ఇక్కడ. అక్కడంతా ఇటు పక్క ఉండే ఇక్కడంతా వీళ్ళంతా మా స్కేటర్స్ అనమాట. చూడండి, అందరూ ఫ్యామిలీలు అనమాట, భార్య భర్తలు పిల్లలు. అలానైతే 6 ఫ్యామిలీ మెంబర్స్ అయితే గోవా ట్రిప్ అయితే వెళ్ళాం ఫ్రెండ్స్. మంచిగా అసలు చాలా ఎంజాయ్ చేసామన్నమాట. చూడండి ఫ్రెండ్స్, సముద్రం వెనక చూడండి ఎలా ఉందో, చాలా బాగుంది ఫ్రెండ్స్. అంత పెద్ద సముద్రాన్ని ఇంత దగ్గరలో చూస్తానైతే అస్సలు అనుకోలేదు. సో మంచిగా అయితే చూసాం. ఇక్కడ చూడండి, పిల్లలందరూ మా పిల్లలు అనమాట, స్కేటర్ పిల్లలు. ఇక్కడ మా అక్క కొడుకు చూడండి ఫ్రెండ్స్, నవ్వుతున్నాడు అనమాట. ఎందుకు నవ్వుతున్నావు, ఎంజాయ్ చేసావంటే లేదు, ఒక అసంతృప్తి అయితే మిగిలిపోయింది అన్నాడు. ఏమంటే, నువ్వు రాలేదు కదా చిన్నమ్మ, అస్సలు నీళ్ళలేక అంత భయపడుతున్నావు, బాబాయ్ పిలుస్తున్నాడు, కోచ్ వాళ్ళు పిలుస్తున్నారు. మా బాబు కూడా అదే అన్నాడు. మా మమ్మీ అయితే అస్సలు రాలేదు లోపలికి, మాకు అదే సంతోషం లేదు అని చెప్పారనమాట. నేను అన్నాను అప్పుడు అక్కడ, నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను, మీరు అంతా ఎంజాయ్ చేసేదాన్ని చూస్తూ నేను బయట కూర్చొని ఎంజాయ్ చేసినాను లేండి అని చెప్పాను. కానీ మాకైతే ఎంజాయ్ లేదని ఇక్కడ అంటున్నాడు. మా అక్క కొడుకైతే, లేదు చిన్నమ్మ నువ్వు రాలేదు అస్సలు అనేసి ఎంత పిలిచినాడు ఫ్రెండ్స్. అస్సలు లాక్కొని పోదామని పేరెంట్స్ కూడా పోండి మేడం పోండి అన్నారు. నేను అస్సలు వెళ్ళలేదు ఫ్రెండ్స్ ఆ వాటర్ లేక్ అయితే. ఇక్కడ చూడండి, ఇంకా పిల్లలందరూ కొద్దిసేపు ఎండకు నిలబడి వాటర్ మిలను, మామిడి ముక్కలు, మామిడి పండు ముక్కలు, పైనాపిల్ ముక్కలు ఇలా తినేసేసరికి ఒక అర్ధగంట నిలబడినారు ఫ్రెండ్స్. అందరు డ్రెస్సులు ఆరిపోయాయి అనమాట మంచిగా ఎండకి. ఇంకా అక్కడ బీచ్ దగ్గరలో వరకే ఆ ఇసుక అంతా మంచిగా చల్లగా ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ కొంచెం దూరం ఇలా వస్తూ ఉంటే ఆ ఇసుకలో కాళ్ళేమో లోపలికి వెళ్ళిపోతున్నాయి, పైన ఇసుక పడుతుంటే చాలా వేడి ఉంది ఫ్రెండ్స్. అస్సలు మాకైతే చాలా భయం వేసింది. ఇంకా పిల్లలకి కాళ్ళు, స్కేటర్స్కి ముఖ్యంగా ఉండాల్సిందే, కాళ్ళతోనే కదా చేసేది, ఏమైనా బొబ్బులు వేస్తే ఎలాగబ్బా రేపు షూ వేసుకోవడానికి అయితే ఇబ్బంది పడ్డాం ఫ్రెండ్స్. కానీ ఇంకా తప్పదు, ఇంకా అలాగే వెళ్తున్నాం అనమాట. ఇక్కడ ఎండలోనే చూడండి, అక్కడ ఇంకా బయటికి వెళ్ళాలన్నమాట. చూడండి ఫ్రెండ్స్, అందరూ ముందు నుంచి అక్కడి నుంచి ఇక్కడ వరకు అందరు మేమే అనమాట. పిల్లలు వెళ్తూ ఉన్నారు, మీకు ఒకసారి మొత్తం చూపిద్దామనేసి అయితే ఇక్కడి నుంచే చూడండి ఇంకా వెళ్తూ ఉండి మళ్ళీ ఒకసారి వీడియో తీసారంటే అక్కడ పారాచూట్లతో వెళ్తున్నారు మంచిగా. బోట్లో, స్టీమర్లో అయితే వెళ్తూ, షిప్లో వెళ్తూ ఇంకా దానిపై నుంచి వెళ్తారు ఫ్రెండ్స్. మంచిగా పారాచూట్ వేసుకొని, ఎంత ధైర్యం అనుకున్నాను నేను. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, అక్కడ కనిపిస్తుంది చూడండి డాబా, మంచిగా గోవా. చూడండి ఫ్రెండ్స్, అక్కడ గోవా అనేసి ఉంది చూడండి. అక్కడంతా చూడండి మన అంబ్రెల్లా లాగా గొడుగులు అన్నీ ఉంటాయి, కింద చైర్స్ ఉంటాయి, మంచిగా వాటి కింద కూర్చున్నారు వచ్చిన టూరిస్టులు అందరూ చూడడానికి. మేమైతే ఇంకా అక్కడే బీచ్లోనే ఆడుకొని అక్కడే ఎంజాయ్ చేసేసి ఇంక ఇలా బయటకు వస్తున్నాం అనమాట. అప్పుడు 3 అలా అయింది ఫ్రెండ్స్. మంచిగా ఈవినింగ్ అయిపోతుంది అనమాట ఇంకా టైము. ఇంకా అందరైతే ఇక్కడ రూమ్కి అయితే వచ్చేసామన్నమాట. చూడండి, ఓవరాల్గా మేము ఉండే రూమ్ అయితే చూపిస్తున్నాము. ఇలా ఉంది ఫ్రెండ్స్. చూడండి, బీచ్ నుంచి అయితే వచ్చామన్నమాట. ఇంకా డ్రెస్సుల పైనే ఉన్నారు. మళ్ళీ కింద రూమ్ కింద స్విమ్ ఉంది ఫ్రెండ్స్, పిల్లలు స్విమ్మింగ్, పిల్లలు ఆడుకోవడానికని. పిల్లలు డాడీ ఇప్పుడు అంతా ఇసుకుంది కాబట్టి అది ఇంకా రాలిపోలేదు ఫ్రెండ్స్. డ్రెస్సుల పైన ఇసుక అయితే అలాగే ఉంది ఫ్రెండ్స్. ఎంత రాలిపోయింది అనుకున్నా మొత్తం ఉందనమాట. మళ్ళీ ఒక్కసారి స్విమ్ మంచి నీళ్ళలో చేసేసి వస్తే అంతా ఇసుకపోతుంది కదా డాడీ అని చెప్పారనమాట. చూడండి ఫ్రెండ్స్, ఎలా ఉంది, ఇలా ఉంది ఫ్రెండ్స్ మా రూమ్ అయితే. ఇక్కడ మంచిగా బాల్కనీలో చూడండి 2 చైర్స్ ఇచ్చేసి, ఇంకా అదే డ్రెస్ పైన చూడండి నా జుట్టు ఎలా అయిపోయింది ఫ్రెండ్స్, మొత్తం చింపరి అయిపోయింది అనమాట. కిందికి మా ఆయన పిల్లల్ని తీసుకొని వెళ్ళాడు. ఇంకా నేను ఇద్దరిని ఎలా హ్యాండిల్ చేస్తాడు స్విమ్మింగ్లో ఏమన్నా అనేసి ఇంకా నేను కూడా మెల్లగా దిగేస్తున్నాను అనమాట కిందకి ఫ్రెండ్స్. మా రూములు కిందే అనమాట. చూడండి, ఇక్కడ అందరు మా పిల్లలే అనమాట, మా పేరెంట్స్, మా పిల్లలు, మా వాళ్ళు అనమాట ఫ్రెండ్స్ అందరూ. చూడండి, అక్కడ ఒక అన్న అయితే వాళ్ళ బాబుని పట్టుకొని అయితే నేర్పిస్తూ ఉన్నాడు. ఇక్కడ పిల్లలందరూ స్కేటర్స్ ఫ్రెండ్స్. ఇంత ఆడుకున్నారు ఫ్రెండ్స్, నీళ్ళే ఫ్రెండ్స్ అస్సలు. ఇంకా నేను ఇంక ఇలా వచ్చేసి ఇంకా తీద్దామనేసి తీస్తూ ఉన్నాను ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి మా ఆయన, చూడండి ఫ్రెండ్స్, తండ్రి కూతుర్ల బాండింగ్ ఎలా ఉంటుందో చూడండి. కూతురు భయపడుతూ ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ మా పాప అక్కడ అలల్లో అంత బాగా ఆడుకునేది, కానీ ఇక్కడ చాలా భయపడుతుంది. నేను రాను డాడీ, కానీ నాకు ఇష్టం అంటుంది, కానీ దిగలేకపోతుంది ఫ్రెండ్స్. నేను ఉన్నాను రామ్మా అని మా ఆయన ఎంత పిలుస్తున్నా పాప పోనే పోవట్లేదు. ఇంక తర్వాత సరే ఎక్కువ అనేసి చూడండి ఫ్రెండ్స్, గుర్తుందా
కూతుర్ని ఎలా గొర్రె పెట్టలు ఎక్కించుకొని, గొర్రె పెట్టలు ఉంటాం కదా ఫ్రెండ్స్, చిన్నగా ఉన్నప్పుడు గొర్రెలాగా వెనక పైన భుజాల పైన ఎక్కించుకొని నీళ్ళలోకి దిగాడనమాట. ఇంకా కూతురుని పట్టుకొని మంచిగా చూడండి ఫ్రెండ్స్, అక్కడ ఎలా వెళ్తున్నాడు చూడండి మా ఆయన పాపని ఎత్తుకొని. ఎంత తండ్రి కూతుర్ల బాండింగే వేరే ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి మా బాబు ఎగురుతున్నాడు అనమాట, బ్లాక్ షర్ట్ పిల్లోడు ఇక్కడ ముందు. అక్కడ మా ఆయన ఇంకా మా పాపను పట్టుకొని అయితే నీళ్ళల్లోన భయాన్ని పోగొడుతున్నాడు అనమాట. నేను ఉన్నాను కదా అనేసి అస్సలు దిగట్లేదు ఫ్రెండ్స్. ఇంకా ఉంది, ఇది ఇంకా వీడియో కంటిన్యూ అవుతూ ఉంటుంది చూడండి. చాలా భయపడింది, అస్సలు మొహం చిన్నగా పెట్టుకుంది. నిలబడమ్మా అంటున్నాడు, నీళ్ళలో నిలబడలేకపోతుంది, నేను పడిపోతాను డాడీ అంటుంది. నాకు అప్పుడు ఫుల్ నవ్వు వచ్చింది ఫ్రెండ్స్. ఇంకా అక్కడైతే అన్నాను బాగా మా పాపని, సముద్రంలో అలలకి భయపడకుండా తాడని పట్టుకొని నిలబడినావు, అంత భయపడలేదు, నేను బయట ఉండి భయపడుతున్నాను, ఒకవేళ తాడని పిల్లలు వదిలేస్తే ఏమైపోతుందా అని ఎంత టెన్షన్తో బయట ఉండి ఉన్నానే, ఇక్కడ నిలబడే నీళ్ళలో మీ డాడీ పట్టుకుంటానన్నా కూడా ఇంత భయపడతావా అనేసి అంటే ఇంక అప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఎలా చిన్న పాప ఎలా కొడుతుందో. మా ఆయన చూడండి కూతురుని దగ్గరుండి మరీ పట్టుకొని నేర్పిస్తున్నాడు అనమాట. కంటిన్యూ ఉంటుంది ఫ్రెండ్స్, ఓకేనా.